హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మ్యాంగో మూజ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మ్యాంగో జ్యూస్, మ్యాంగో మిల్క్ షేక్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా! ఇలా ఎప్పుడు రొటీన్‌గా చేసుకునేవి కాకుండా ఇలా కొత్తగా మ్యాంగో మూజ్‌ని ట్రై చేయండి. ఏదన్నా గానీ చేసుకొని తింటే కదా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇదైతే చాలా టేస్టీగా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. సింపుల్‌గా కూల్‌గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ రెసిపీ కోసము ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను. ఈ పాలనైతే స్టవ్ వెలిగించుకొని పాలని వేడి చేసుకుందాము. ఇవి పాలు వేడయ్యేలోపు మనము మ్యాంగోస్‌ని అయితే కట్ చేసుకుందాము. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా! 2 మ్యాంగోస్ అయితే సరిపోతాయి. ఇలా మ్యాంగోస్‌ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. 2 బాగా పండిన మ్యాంగోస్ అయితే చాలా బావుంటాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పైన తొక్క తీసి పని లేకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నారంటే గనక మనకి సింపుల్‌గా మామిడి పండ్లని కట్ చేసుకోవచ్చు. బాగా స్వీట్ ఎక్కువగా ఉన్న మామిడి పండయితే మ్యాంగో మూస్‌కి చాలా బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకొనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పాలైతే మనకి కొంచెం వేడయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి సీడ్స్ తీసేసిన ఒక లెమన్‌నయితే పిండేసుకుందాము. ఇలా లెమన్‌ని పిండేసుకొని ఇప్పుడు ఈ పాలని విరగ్గొట్టేసుకోవాలి. ఈ విధంగా పిండుకున్న తర్వాత మంటని మాత్రం లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని బాగా పాలని ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి పన్నీర్ అనేది తయారైపోయేది వరకు ఇలా కలుపుతూ పన్నీర్‌ని చేసుకుందాము. ఇలా మెల్లమెల్లగా కొంచెం పాలనేవి విరుగుతూ ఉంటాయి. చూసారు కదా! ఈ విధంగా పాలు విరిగిపోయినాయి. ఇప్పుడైతే మనకి పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని వేరొక గిన్నెలోకి వడకట్టేసుకుందాము. ఒక గిన్నెలో ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని పాలన్నింటినీ కూడా ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా! మనకి పన్నీర్ అనేది పైకొచ్చేసింది. ఇప్పుడు ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నామంటే తొందరగా చల్లారిపోతుంది. మనకి ఎప్పుడైనా పన్నీర్ అవసరం అనుకుంటే ఇలా పాలతోటి ఈజీగా ఇంట్లోనే చేసేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని పన్నీర్‌ని అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! మామిడికాయ ముక్కల్ని ఇలా మిక్సీలోకైతే వేసేసుకుందాము. దీనిలో స్వీట్ కోసము ఒక టేబుల్ స్పూన్ హనీని వాడుతున్నాను. లేదంటే మీరు ఒక స్పూన్ పంచదారనైనా వేసుకోండి. మామిడికాయ స్వీట్‌ని బట్టి మీరు స్వీట్‌ని యాడ్ చేసుకోండి. ఇలా 2 చుక్కలు వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూసారా మనకి ఎంత బాగా వేసుకుంటే అంత స్మూత్‌గా తయారైపోతుంది. ఇప్పుడు ఈ మ్యాంగో మూస్‌ని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని గ్లాస్‌లోకి వేసేసుకున్నామంటే మనకి టేస్టీగా మ్యాంగో మూస్ రెడీ అయిపోయింది. చూసారు కదా! ఈ విధంగా ఒక గ్లాస్‌లోకి అయితే వేసుకొని పైన మ్యాంగో పీసెస్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. చాలా స్మూత్‌గా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే జ్యూస్‌లు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది కూల్‌గా కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.